నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నిజంగా ఇది ఒక శుభదినం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక రోజే ఒక ముఖ్యమంత్రి గారు ఒక నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయలకు ఈరోజు శంకుస్థాపన చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకనంటే ఈరోజు రాష్ట్రంలో ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా కూడా అభివృద్ధి, సంక్షేమము, విద్య, వైద్యము అనే విషయంలో మన ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా మరి కాంప్రమైజ్ అవ్వడం లేదనే విషయానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చును. మరి ఇక్కడ అభివృద్ధి అనేది కుంటుపడింది అనే విషయం మనందరికీ కూడా తెలుసు. గత ప్రభుత్వంలో పూర్తిగా స్టేషన్ గన్పూర్ను మర్చిపోయిన విషయాన్ని ఇప్పుడు కడియం శ్రీహరి గారు సోదరులు చెప్పినట్టుగా మరి వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడము, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడము, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండడం వలన ఈరోజు ఈ అభివృద్ధి పనులన్నిటికీ కూడా శంకుస్థాపన చేసేదానికి సాధ్యమైందని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎంతసేపు మీటింగ్లో ఏం మాట్లాడినా కూడా ముఖ్యమంత్రి గారు మనం తెలంగాణను మంచి మార్గంలో నడిపించాలి, మరి గత ప్రభుత్వం ఏదైతే తెలంగాణను సర్వనాశనం చేసి వెళ్ళిందో మళ్ళీ మనం సెటరైట్ చేసుకొని సోనియా గాంధీ గారు ఏ ఆలోచనతోటైతే మన తెలంగాణ ఇచ్చారో ఆ ఆలోచన దిశగా తెలంగాణను, తెలంగాణ ప్రజలను, తెలంగాణ యువతను, తెలంగాణ మహిళలను కూడా నడిపించాలి అని కంకణబద్దులై ఈరోజు అదే కార్యక్రమంలో ముందడుగు వేస్తూ మన ముఖ్యమంత్రి గారు ముందుకు నడుస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి సీతక్క ఈరోజు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా వారు కూడా ఎనలేని కార్యక్రమాలు మహిళలకు అందిస్తూ ముందుకు తీసుకుపోతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా దాని వెనకాల కూడా మన ముఖ్యమంత్రి గారి హస్తం ఉందని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. కాబట్టి అన్న, మీరు చేసే అభివృద్ధి ఈరోజు వరంగల్ని 2వ రాజధానిగా చేస్తానని మాకు నిధులు ప్రకటించారు, సర్వేలు నడుస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో హైదరాబాద్కు సమానంగా వరంగల్ నగరం కూడా తప్పకుండా అభివృద్ధిలో ముందుకెళ్తుందనే నమ్మకం, విశ్వాసం మీ ఆధ్వర్యంలో మాకుంది. తప్పకుండా ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. మరి టెక్స్టైల్ పార్క్ ఆల్రెడీ ఉంది, ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఇంకా రకరకాల మరి మెడికల్ కానీ అన్ని రకాల హబ్స్ కూడా ఇక్కడ డెవలప్ అవుతాయి, యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనే విషయాన్ని మరి మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం. ఆ దిశగా ముందుకు మీరు తీసుకెళ్తున్నందుకు మీకు ఈ వేదిక మీద నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొకటి నా సూచన ఏంటంటే ఇది ఒక మంచి టూరిజం ప్లేస్ అన్న. ఇది రాణి రుద్రమదేవి, సమ్మక్క సారలమ్మలు మరి ఇటువంటి మహనీయులు ఏలినటువంటి గడ్డ, కాకతీయులు ఏలినటువంటి గడ్డ. ఈ గడ్డకు ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర మరి మర్చిపోకుండా ఉండాలి అంటే, ఆ చరిత్ర అలాగే ఉండాలి అంటే అభివృద్ధి పదంలో నడిపించాలన్నా తప్పకుండా మీరు దీన్ని ఒక పర్యాటక రంగంగా వరంగల్ని తీర్చిదిద్దినట్టయితే, పర్యాటకులను ఆకర్షించినట్టయితే మరి తప్పకుండా వరంగల్కి ఇంకొక వన్నె తెచ్చిన వాళ్ళు అవుతారు. మాది ఒక్కటే కోరిక. ఎందుకంటే ఏది ముట్టుకోవాలన్నా ఆర్కియాలజీ అంటారు, టూరిజం అంటారు. కాబట్టి మీ ఆధ్వర్యంలో టూరిజము, ఆర్కియాలజీ, ఫారెస్ట్ అండ్ ఎండోమెంటు 4 డిపార్ట్మెంట్స్ తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వరంగల్కు ఒక ప్లాన్ ఇచ్చి ఆ ప్లాన్ను అమలుపరుస్తూ ఒక పర్యాటక రంగంగా ఈ యొక్క వరంగల్ డిస్ట్రిక్ట్ను, పాత వరంగల్ డిస్ట్రిక్ట్ను దిద్దుతారని కూడా ఆశిస్తూ, మరి ఇంత పెద్ద కార్యక్రమంలో మరి మీరందరూ వచ్చిన సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రేవంత్ అన్న ఉన్నంత కాలము కూడా మహిళలకు మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే అన్నమాట తప్పేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ముఖ్యమంత్రులలో. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ఇచ్చిన మాట తప్పలేదు, మరి ఇచ్చిన మేనిఫెస్టో వదిలిపెట్టలేదు. అదేవిధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి నోట వచ్చిన మాటను అసలు మర్చిపోయే ముచ్చటే లేదు. దాన్ని అన్నిటినీ కూడా అమలు చేసి ముందుకెళ్తామనే విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి నిన్న అసెంబ్లీలో అన్న మాట్లాడింది అందరూ విని ఉంటారు. ఆ ఒక్క స్పీచ్ ఉంటే చాలు, ఇంకెవరం కూడా మేమేం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ స్పీచ్ ఒకటే ఈ తెలంగాణలో మేము వచ్చినాక చేసిన అభివృద్ధికి నిదర్శనంగా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దాన్ని మీరందరూ కూడా పదే ఒకసారి 1-2 సార్లు వినండి. అప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలో ఉన్నటువంటి
మరి అబద్ధం ఏంటో మీకు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి ఏంటో మీకు అర్థమవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఏది ఆశించకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతుంది. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తూ మరి మా వెన్నంటి నడిచి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశాన్ని మాకు కల్పించాలని మనమందరం కలిసి మన ముఖ్యమంత్రి గారు వెంట నడిచి తెలంగాణను మొదటి స్థానం